హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. ఇక కంటెంట్లోకి వెళ్తే విడుదల 2 మూవీ మాత్రం నాకు పర్లేదు, బాగానే అనిపించింది. విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ వేరే లెవెల్. యాక్చువల్గా విజయ్ సేతుపతి గారు తీసుకునే స్టోరీస్ అన్నీ చాలా బాగుంటాయి. కొన్నిసార్లు సినిమాలు ఫ్లాప్ అయినా ఆయన తీసుకున్న స్టోరీలు బాగుంటాయి. అందుకోసం నేను ఆయన ఫ్లాప్ అయిన సినిమాలు కూడా చూస్తుంటాను. అది వేరే విషయం అనుకోండి. ఇక విడుదల 2 సినిమా విషయానికి వస్తే, విడుదల 1 సినిమాకి సీక్వెల్ ఇది. వెట్రిమారన్ గారు చాలా బాగా తీశారు ఈ సినిమాని. ఇక ఇళయరాజా గారి సంగీతం సినిమాకు చాలా హెల్ప్ అయింది. సాంగ్స్ పెద్దగా బాలేవు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం వేరే లెవెల్గా ఉంది. మిగతా క్యారెక్టర్స్ మొత్తం వారి వారి పాత్రల్లో జీవించేశారు. ఈ పార్ట్ 2 మొత్తం పెరుమాళ్ స్టోరీ, అదే మన హీరో టీచర్ స్టోరీయే నడుస్తుంది. తను మొదటి నుంచి ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఇలా ఎందుకు అయ్యాడు అన్న దాని మీదనే స్టోరీ మొత్తం నడుంది. ఫ్లాట్ మొత్తం ఒక లెవెల్లో సినిమాటోగ్రఫీ బాగానే తీసుకొని వెళ్తారు. సినిమాలో ప్రతి పోర్షన్ ఒక లెవెల్లో తీసుకుంటూ వెళ్ళారు. లవ్ పోర్షన్ కూడా అన్ని సినిమాల్లో కాకుండా ఏదో పెట్టాలంటే పెట్టాలి అని కాకుండా అలా కొంచెం కొత్తగా ట్రై చేశారు. బాగానే వర్కౌట్ అయ్యింది. క్లైమాక్స్లో ఒక విషయాన్ని మనకు ఇండైరెక్ట్గా చెప్తారు. అది డైరెక్ట్గా చెప్పరు, కానీ డైలాగులను బట్టి మనమే అర్థం చేసుకోవాలి అన్నట్టు ఉంటుంది. అది ఏం చెప్తారంటే, ప్రజల కోసం ఎవరైనా మంచి చేయాలని ముందరికి వచ్చాడంటే అతడు నార్మల్ పర్సన్ అనుకో, అతన్ని దోషిగానే చూస్తారు. అదే ఒక బాగా డబ్బున్నోడు, పెద్ద కుటుంబానికి చెందినోడు, వ్యవస్థలో ఉండి వ్యవస్థను నడిపిస్తూ ఉండేటోడు, తన స్వార్థం కోసం ఏదైనా తప్పు చేసినా అతన్ని మంచివాడిగానే పరిగణిస్తారు. ఈ విషయాన్ని క్లియర్గా ఇండైరెక్ట్గా చూపించారు. క్లైమాక్స్ను కొమరేష్ క్యారెక్టర్తో ముగించేశారు. మేబీ పార్ట్ 3 ఉంటే కొమరేష్ క్యారెక్టర్ నుంచే ఉండొచ్చు. కొమరేష్ ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు, ఏంటి అనేసి అతని మీదనే కన్ఫామ్గా తీస్తారని కాదు, మేబీ తీయాలనుకుంటే ఆ క్యారెక్టర్ మీద ఉండొచ్చు. ఇక సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే లాస్ట్ 40 minutes ఫైట్ సీక్వెల్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ సీక్వెల్. సినిమా 40 minutes ఒక రేంజ్లోకి తీసుకొని వెళ్తుంది. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. నన్ను అడిగితే ఈ సినిమాకి 5కు 4.3 రేటింగ్ ఇస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.